హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే రైతులకు సంబంధించి మరొకసారి బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ 21వ విడత నిధులు అనేవి మరొకసారి వాయిదా పడబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ నిధులు ఎందుకు వాయిదా పడుతున్నాయి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మళ్ళీ ఈ నిధులు ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు 5,000 రూపాయలు, అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి పీఎం కిసాన్ 21వ విడత నిధులు 2,000 రూపాయలు మరొకసారి వాయిదా పడ్డాయి అనేది సమాచారం అండి. ఈ నిధులు ఎందుకు వాయిదా పడ్డాయి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ఓకేనా. సో ముందుగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేద్దాం అనుకుంటున్నాను. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ కనుక ఒకసారి ఓపెన్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ నోట్ని అయితే మనకు తెలియజేయడం జరిగిందండి. ఈ యొక్క వెబ్సైట్లో అయితే ఆ నోట్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే కేసెస్ వేర్ మోర్ దెన్ వన్ ఫ్యామిలీ మెంబర్ ఈజ్ రిసీవింగ్ బెనిఫిట్స్. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో 2019 నుంచి పీఎం కిసాన్ పథకం కింద ఒక ఫ్యామిలీలో ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారు అనేటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వానికి అయితే. సో ఈ యొక్క కారణంతో ఈ యొక్క నిధులు అనేవి వాయిదా పడ్డాయి అనేది చెప్పుకోవచ్చు. సో మనకి కేంద్ర ప్రభుత్వం తెలియజేసిన అంశం ఏంటంటే పీఎం కిసాన్ నిధుల కింద ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉంటుందనైతే తెలియజేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ 2019 నుంచి ఒక కుటుంబంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారు అనేటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క సమాచారం రావడంతో కేంద్ర ప్రభుత్వం అయితే అలర్ట్ కావడం జరిగిందండి. ఈ యొక్క నిధులను వాయిదా వేయడం జరిగింది. సో ఓకేనా. మరి ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏవైతే కేసులు అంది ఉన్నాయో సో వాటిని పరిశీలించిన తర్వాత సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఆ ప్రత్యేక టీం ఏంటంటే సో ఎవరైతే ఒక కుటుంబంలో ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారో వాళ్ళ లిస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. లిస్ట్ తీసుకున్న అనంతరం వాటిని ఫైనలిస్ట్ చేసిన తర్వాత అంతా క్లియర్ అయిన తర్వాత ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు అనేవి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి సమాచారం రావడంతో ఈ యొక్క నిధులు అనేవి వాయిదా పడ్డాయి అనేది సమాచారం అండి. సో మీరు పీఎం కిసాన్ నిధులకు సంబంధించి అదేవిధంగా అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి ఏం సంబంధం ఉంది అనేది అడగొచ్చు. సో మరి అన్నదాత సుఖీభవ నిధులు ఎందుకు వాయిదా పడ్డాయి అని కూడా మీరు అడగొచ్చండి. సో అన్నదాత సుఖీభవ నిధులు ఎందుకు వాయిదా పడ్డాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మనకి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఏం తెలియజేసిందంటే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ఆ నిధులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేస్తాము అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పీఎం కిసాన్ 21వ విడత నిధులు వాయిదా పడ్డాయి కాబట్టి సో ఇక అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అనేవి కూడా వాయిదా పడడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రీసెంట్ గా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ 20వ విడత నిధులు అదేవిధంగా అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు అనేవి ఒకే తేదీన విడుదల కావడం జరిగిందండి. ఆగస్టు 2వ తేదీన భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి పీఎం కిసాన్ 20వ విడత నిధులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులని విడుదల కావడం జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పీఎం కిసాన్ నిధులు ఏ తేదీలో అయితే విడుదలవుతాయో ఆ తేదీల్లో అన్నదాత సుఖీభవ నిధులు అనేవి కూడా విడుదల కావడం జరుగుతుంది. ఇప్పుడు పీఎం కిసాన్ 21వ విడత నిధులు వాయిదా పడ్డాయి కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీభవ నిధులు కూడా వాయిదా పడ్డాయి అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఇవాళ అప్డేట్ అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. సో ఓకేనా. సో మళ్ళీ ఈ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిన తర్వాత ఈ నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. అంటే వచ్చే నెల డిసెంబర్ ఎండింగ్లో ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ నెలలో అయితే ఈ నిధులు విడుదల కావట్లేదు అనేది సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీ దగ్గరలో ఉన్న రైతులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ విషయాన్ని అయితే తెలుసుకోవడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.